చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఈరోజు వల్లభనేని అరెస్ట్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో రాయలసీమ వాసి అశోక్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ప్రజల స్పందన ఎలా ఉందో, ప్రజాభిప్రాయం ఎలా ఉందో వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అశోక్ గారు. నమస్తే సార్. ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు గత 7 నెలలుగా ఎదురు చూస్తున్న సందర్భం. చంద్రబాబు గారికి కక్ష రాజకీయాలు చేసే ఉద్దేశం ఉండదు ఆయనకి. ఆ దిశగా కూడా ఆయన ఆలోచన చేయరు. కాకపోతే వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి. ఎన్ని రకాలుగా తప్పించుకోవాలని చూసినా ఈరోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. దానిపైన స్పందన ఎలా ఉంది ప్రజల్లో మీరు చూసిన సందర్భం గురించి మా ప్రేక్షకుల కోసం? సార్, స్పందన అంటే అద్భుతంగా, అది చాలా అద్భుతంగా ఉన్నది. ఎందుకంటే ఒక సందర్భం సార్, మీకు తెలియదు కాదు, దావోస్కి బాబు గారు అదేవిధంగా లోకేష్ బాబు పోయి ఇచ్చారు. ఎంఓయూలు ఏ మేరకు చేసుకున్నారు కూడా ఇక్కడ బయటకు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కదా, ఆకాశరామన్ ఉత్తరాలు మెయిల్స్ చేయడము, అమరావతి కోసము 15,000 కోట్లు నిధులు అడిగితే వాటికి కూడా ఇక్కడికి నిధులు రానికుండా చేయడానికి దొంగతనంగా అక్కడికి మెయిల్స్ రాయడము, ఈ రకం చేస్తుంటారు. అంటే వాళ్ళ భావన, వాళ్ళ స్వభావం అంతా ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాకూడదు, బాబు గారి నేతృత్వంలో అసలు డెవలప్ కాకూడదు అనేది వాళ్ళ ఆలోచన. ఇటువంటి టైంలో వీళ్ళ శక్తికి మేర వచ్చిన మొదల నుంచి 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి 4,50,000 మందికి ఉద్యోగాల కల్పన భాగంగా వీళ్ళు ఈ లైన్లోకి వెళ్తూ ఉన్నారు, అభివృద్ధి అనే ఆ రూట్లో. ఇటువంటి సందర్భంలో అది కూడా ఒక తెలుగుదేశం కార్యకర్తలు కానీ, సగటు కూటమి కార్యకర్తలు కానీ ఎవరికి ఒక సంతోషాన్ని ఇవ్వట్లే. అది ఎందుకు రాని చూస్తే మీరు ఏ వీడియోస్ అయినా చూడండి, తెలుగుదేశంకి సంబంధించి బాబు గారు పలానా టీసీఎస్ కంపెనీ తెచ్చాడు, లేకుండా ఉంటే అక్కడ బిల్ గేట్స్తో మాట్లాడినాడు, ఇటువంటి సందర్భాలు ఎన్నైనా జరిగినాయి. కాగ్నిజెంట్ రవికుమార్ CEO ఆయన రిప్లై ఇచ్చాడు ట్విట్టర్ వేదికగా, ఎన్నైనా చూడండి. ఏ రోజు టీడీపీ కార్యకర్తల్లో ముఖంలో చిన్నపాటి సంతోషం కూడా కనిపించకుండా పోయింది. ఎందుకు రాని పోస్ట్ మార్టం చేసి చూస్తే ఈ రోజున అర్థమైంది. గతంలో చూసాం, మంచి చెడ్డ లేకుండా కొడాలి నాని, ఇతను పేరు నాని, వయసుతో సంబంధం లేకుండా అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి బాబు గారిని, ఆయన కుటుంబాన్ని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబానికి సంబంధించి అనేక అనవసరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన్ని ఫస్ట్ వికెట్ లెక్కన చాలామంది బోరగడ్డ నీళ్ళు ఇలాంటి కల్లం హరికృష్ణారెడ్డి వాళ్ళందరూ సోషల్ మీడియా సైకోలు, కేచకులు అంతా జైలుకు పోయినారు. పరిస్థితి అది కాదు. ఇతను రెడ్ బుక్లో లిస్ట్లో నెంబర్ వన్ వికెట్గా టోటల్ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా ఉంటే టీడీపీ వాళ్ళు అట్లే అభివర్ణిస్తున్నారు. పూర్తి స్థాయి కార్యకర్తలు ఆనందంగా ఉన్నారు సార్ ఈరోజు జరిగిన చర్యకి. కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు 100%. ఒక రాయలసీమ వాసిగా మీకు ఆ కృష్ణా జిల్లా రాజకీయాలు లేదంటే గన్నవరం రాజకీయాలు తెలిసి ఉండవచ్చు. మీకు వంశీ గురించి ఎంతవరకు తెలుసు? సార్, వల్లభనేని వంశీ అనే ఆయనకి నా స్నేహితుడు ఒక అబ్బాయి ఉన్నాడు. అతను స్వతహాగా ఒక అభిమానిగా ఉండేవాడు. ఈ వల్లభనేని వంశీ పరిటాల రవి గారి అనుచరుడుగా ఉన్న సమయంలో మీరు చూస్తే అర్థమవుతుంది. పరిటాల రవి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనంతపూర్లో రాజకీయాలు చేసేటప్పుడు ఇతనికి ఒక 19 ఏళ్ళు 20 ఏళ్ళ వయసు. త్రూ కామన్ ఫ్రెండ్స్ అక్కడికి పోయినాడు, పరిటాల రవి గారితో చనువుగా మెలిగినాడు. అక్కడి నుంచి చిన్నగా అంటే నాకు పరిటాల రవి తెలుసు అని అక్కడ రాయలసీమలో ఉండే, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలుగుతుందని ఇక్కడున్నే కనెక్షన్స్ పరిచయాలు పెట్టుకొని ఇటు కృష్ణా జిల్లాలో, మీకు గుర్తుండే ఉంటుంది, కృష్ణా జిల్లాలో విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేశాడు. గన్నవరం అనేది ఆయనకు అది సెకండరీ. అంటే కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆయన హవా కొనసాగేది. అది ఎవరు చలవ? మొత్తం పరిటాల కుటుంబం చలవ. తర్వాత బాబు గారికి అదేవిధంగా హరికృష్ణ గారికి దగ్గరయ్యి ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకున్నాడు. గెలవడం జరిగింది. ఆయన కూడా ఓపెన్ సార్, అందరికీ మీడియా పరంగానే చెప్పినాడు, బాబు గారు నాకు ఇంత ఫండ్ ఇచ్చాడు గెలవడానికి అని. సో బాబు గారి యొక్క అండదండలు మెండుగానే ఉండేటి. కానీ ఆ సామెతలు నేను చెప్పలేకున్నది, పలానా జరిగితే కానీ తత్వం బోధపడదని. ఎప్పుడైతే ఈ రాక్షసుడు రావణాసురుడు 151 ఎమ్మెల్యే సీట్లతో అక్కడ గెలిచాడో, మా పరిటాల రవి అభిమాని అయినటువంటి వల్లభనేని వంశీ ఇష్టం అని నా స్నేహితులు లాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి పరారైపోయి తడుపుకొని పోయి జగన్మోహన్ రెడ్డి పంచం చేరినాడు ఈ వల్లభనేని వంశీ. ఈ మొత్తంలో నాకు వల్లభనేని వంశీ గురించి తెలుసు సార్. దాంతోపాటు ఆ మధ్య పట్టిసీమ కట్టాడు కదా ఆగమేఘాల మీద బాబు గారు. ఇన్స్టెంట్గా అంటే పోలవరం కంప్లీట్ అయ్యేదానికి లేట్ అవుతుందని చెప్పి కొన్ని వేల ఎకరాలకి ఈ యొక్క సాగుకు కావచ్చు, మంచినీరుకి కావచ్చు, ఆ యొక్క సఫలీకృతం అయ్యే విధంగా బాబు గారు ముందుకు వచ్చి చేస్తే దానికి ఆ కట్టపాడు కట్టడానికి వేల కొద్దీ మట్టి అవసరం, 1000 టన్నుల కొద్దీ. ఆ మట్టి మొత్తం దోచుకొని పోయి అమ్ముకోవడం జగన్మోహన్ రెడ్డి పాలనలో. అదే టైంలో ఆయన అరెస్ట్ ఎందుకు అయినాడు అంటే ఒక కేసు మీద అరెస్ట్ అయినాడు. అక్యూజ్ నెంబర్ 72 గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిగిన ఘటనలో. అక్కడ ఒక దళిత బిడ్డని
ఆడ కుర్చీ వేసి ఏసీ కుర్చీ వేసి ఈడ కంప్యూటర్ వర్క్ చేసుకోను ఆయన అని టీడీపీ చేరదీసి ఒక పనిలో పెట్టింది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఉన్న పళ్ళంగా మా దగ్గర రాజ్యం ఉండదు కదా అని చెప్పి ఆడ 150 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకు ఉన్నారని అదే రెఫరెన్స్గా ర్యాండమ్గా తీసుకున్నారేమో. దాదాపు 150 మంది పైన మనుషులు రౌడీ మోకలు ఉన్న పళ్ళంగా పార్టీ కార్యాలయం పైన దాడి చేసి కిటికీలు పగలగొట్టి రగలబెట్టేసి తగలబెట్టేసి బయట ఉన్న వెహికల్స్ అన్ని తగలబెట్టేసి ఇలా జరిగే సమయంలో ఆ బిడ్డ ఎవరైతే ఆడ పని చేసుకుంటా ఉన్నాడో సత్యవర్ధన్ అనే అబ్బాయి అతను కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన ఆయన ఏ మూమెంటు లేదు. పోలీసు అయితే కేసు అయితే నమోదు చేశారు. ఆ చట్టం ఉండదా లేదా మాకైతే అర్థం కాల. కూటమి పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చాయి, ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఏంది బాబు గారు ప్రతి సగటు టీడీపీ కార్యకర్త ఇదే వేదంలో మనోవేదంలో ఉండేవాడు. చట్టం పని దాని పని చేసుకోబోతుందని బాబు గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈయన పుషప్ చేసి చట్టాన్ని చాలకాడు బట్టి కొట్టే టైపు కాదు సార్ బాబు గారు. దాని పని అది చేసుకుంటా పోతుంది. టోకను వల్లభనేని వంశీ వరకు వచ్చింది. ఇంకా నాకు ఏదో జరుగుతుందిరా అనుకున్నాడు ఏమో. ఉన్న పళ్ళంగా ఈయన ఎత్తుకొని పోయి ఈ యొక్క సత్యవర్ధన్ని, ఇది రెండో కేసు అయింది, కిడ్నాప్ కేసు. ఆడ అంటే కోర్టు వరకు తీసుకెళ్ళి చుట్టూరు ఈ మోక పోయి కేసు విత్డ్రా చేసుకొని రాని, అది రెండో కేసు అయింది. అంటే 2 రోజుల తర్వాత మళ్ళీ టీడీపీ కార్యకర్తలు పోలీసుల యొక్క పైన నమ్మకంతో ఈయన మళ్ళీ పోయి కేసు పెట్టినాడు. ఇది జరిగిందని. ముందు దాడి జరిగిన ఘటన కేసు కంటే ఇది బలమైన కేసు అయిపోయింది. కిడ్నాప్ బెదిరింపు హత్యా ప్రయత్నం బిఎన్ఎస్ సెక్షన్ చూస్తే మనకు అర్థమవుతుంది. 140 సెక్షన్ సబ్ సెక్షన్ 1, దాంతోపాటు 303 సబ్ సెక్షన్ 5 ఇలా అనేక కేసులు రిజిస్టర్ అయినాయి. ఈయన తప్పించుకునే ఛాన్స్ లేదు. టీడీపీ కార్యకర్తలు అయితే ఆనందం వెలువరినారు సార్. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన తందాన నువ్వు ఆ పార్టీలో పుట్టి ఆ పార్టీ ఆఫీసులో పెరిగి ఈ స్థాయికి వచ్చి ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం, అక్కడ ఉన్న సిబ్బందిని కొట్టడం, ఆ సిబ్బంది కూడా నీ దగ్గర పనిచేసిన వాళ్ళు గతంలో. అవును. కొట్టిన వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అదే సార్ మీరు అన్నారు కదా, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు అన్నట్లు. నాకు మీరు ఈ మాదిరి క్వశ్చన్ అడుగుతా ఉంటే నాకు ఒక ఆయన గుర్తొచ్చాడు సార్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాల్లో తెలుగుదేశంలో కొనసాగుతూ ఉన్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. స్వయాన బాబు గారి దగ్గరికి పోయి కలిసి, సార్ ఈడ మనుగడ లేదు సార్, వీళ్ళ కావాలని ఎమోషన్ రేకెత్తిచ్చినారు. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అనే పేరు చెప్పాలంటే అది మీ ఆంధ్రోడ్ పార్టీ అంటున్నారు. ఈడ కార్యకర్తల్లో నలిగిపోతున్నారు సార్, వీళ్ళకి నా వంతు నేను భరోసా ఇవ్వాలా అని బాబు గారికి చెప్పి, బాబు గారికి పర్మిషన్ తీసుకొని వచ్చి ఇక్కడ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి హుందాగా అటువంటి రాజకీయాలు ఉండాలి. కానీ ఈరోజు పార్టీ మారుతున్నా కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాడికి పోయినా సరే నువ్వు ప్రొటెక్షన్ తీసుకో, పర్లేదు, నువ్వు న్యూట్రల్గా ఉండి ఉండాలా, నీ పని నువ్వు చేసుకోవాలా, బతుకు జీవుడు అని నీ పని నువ్వు చేసుకొని హుందాగా రాజకీయాల నుంచి ఎలిమినేట్ అయిపోయి ఉండాలా, లేదా పోటీ చేసుకోండాలా. కండ కావరం ఎక్కి జగన్మోహన్ రెడ్డి ఒక 6 నెలలు సమావేశం చేస్తే వీళ్ళు అవుతారు, వాళ్ళు అవుతారు. సో ఈ యొక్క రౌడీ మూక్ ఏదైతే ఉన్నదో, పేరు నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళని 3 కోతుల్లాగా వాడేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికి కూడా నిన్న మొన్న ఒక దాంట్లో చూసా, ఏది ఒక మీడియాకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినారు. అప్పుడే నాకు అర్థమైంది ఈయన అరెస్ట్ అవ్వబోతున్నాడు అని. అంటే వీళ్ళు అనుకున్నట్లు ఈ ప్రెస్ మీట్లోకి వచ్చాను కదా అరెస్ట్ అని కాదు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నైజంగానే వాళ్ళ ఆలోచన పూరితం ఎట్లుంటుందంటే, రేపు మొన్నోడు అరెస్ట్ అవుతామనగా ఈరోజు మీడియాలోకి వచ్చేసాం అనుకో, అలా మళ్ళీ చేయొచ్చు. నేను ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతున్నాను అని చెప్పి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అని చెప్పి అరెస్ట్ చేసినారు అని చెప్పి ఆయన ఫుల్ క్లారిటీతోనే విజయవాడలో ఆడు ప్రెస్ మీట్ పెట్టాడు. ఇవాళ హైదరాబాద్కి వచ్చేసినాడు. అది సార్ జరిగింది అక్కడ. ఈరోజు నేను ఒక వైసీపీ కార్యకర్త ఒక ట్వీట్లో కామెంట్ చూశాను సార్, వంశీని అరెస్ట్ చేయడం తప్పు, అతను మా పార్టీకి నాయకుడే కానీ నమ్మక ద్రోహి, ఆడు ఈయన అరెస్ట్ చేయకుండా ఎన్కౌంటర్ చేస్తే బాగుండేది అన్నాడు. దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నేను ఆ రేంజ్లో నేనేమో ఆలోచన చేయనిగిని, కానీ చట్టం దాని పని పవర్ఫుల్గా చేసుకుంటూ పోతే చాలు. మొన్న ఆయన చూసాం, ఇది కృష్ణా జిల్లాని స్మాష్ చేద్దాం అనుకున్నాడు. ఆ మధ్య వరదలు వస్తే ప్రకృతి వైపరీత్యాల రీత్యా ఈ యొక్క పడవల్లో 1000 టన్నుల కొద్దీ ఇసుకు నింపి ఆ యొక్క ప్రకాశం బ్యారేజ్ని పగలగొట్టేస్తే కృష్ణా జిల్లా ఉప్పినయ్యి మొత్తం లక్షల్లో జనాలు చచ్చిపోతారు. ప్రభుత్వం ఆటోమేటిక్గా దిగిపోతుంది. అక్షర సత్యం సార్. అది కానీ అది జరిగింటే ప్రభుత్వం ఉండేది కాదు. అది మనం ఎవరు అవునన్నా కాదన్నా కానీ అది గుర్తించాల్సిన విషయం. అంటే ఈ ప్రకృతి వైపరీత్యాలను కూడా బాబు గారి పైన తోసేయాలని చెప్పి వీళ్ళ కుటీల యత్నాలు ఎప్పటికీ పోయేట్టుగా లేదు. సో ఆయన కూడా ఒక 3 నెలలు 4 నెలలు నుండి నందిగం సురేష్ బయటకు వచ్చేసాడు జైలు నుంచి. సేమ్ ఈ వల్లభనేని వంశీ కూడా ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఉంటాడు, బయటకు వచ్చేస్తాడు. వీళ్ళ పైన ఇంకా పవర్ఫుల్ చట్టాలు రావాలా అని నేనైతే కోరుకున్నా సార్. ఈరోజు అరెస్ట్ వార్త తెలియగానే 2-3 వైసీపీ నాయకులు స్పందించారు, వంశీకి సపోర్ట్గా మాట్లాడినట్టున్నారు. వెంటనే జగన్ రెడ్డి వంశీ జోలికి వద్దు, వంశీ జోలి గురించి మాట్లాడవద్దు, అతని సపోర్ట్గా మీరు ఎక్కడ మాట్లాడబోకండి అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ చూస్తూ ఉంటే వాడుకుని
ఎలాగైతే కుక్కను వాడుకుని వదిలేస్తారో బయటికి, అలా ఆ చందానం ఉంది అతని మాటలు తీరు. సార్ వైసీపీకి కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి గుండెకాయ లాంటి విజయసాయి రెడ్డి ఆయన్నే వాడుకొని తన్ని బయటకు తోశారు. ఎందుకంటే ఆయన చెప్పిన పనులు ఈయన సరిగా చేయట్లేదని చెప్పి ఆయన మనోవేదనకు గురైపోయి ఆ పరిస్థితుల్లో ఉన్నాడు విజయసాయి రెడ్డి. సో పొమ్మన లేక పొగబెట్టేశారు. ఇప్పుడు సందర్భం దొరికింది మొత్తం. అంటే జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉంటాడు. ఈ చీప్ చిత్తు కాగితం లాంటి సాక్షిలో మహా అంటే వల్లభనేని వంశీకి ఎలివేషన్లు వేసుకుంటూ ఉంటారు పోతే పనిలే అని. ఎందుకంటే ప్రజలు హర్షించరు కదా, కార్యకర్తలు హర్షించరు. సో జగన్మోహన్ రెడ్డి అయితే ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడు. నేను అనుకుంటున్నాను ఈ యొక్క కృష్ణా జిల్లాకు సంబంధించి ఈ కొడాలి నాని వీళ్ళందరూ బయటకు వచ్చి అక్రమ అరెస్టు అనుకుంటున్నాను కదా, ఆల్రెడీ అయ్యాన్ని ఆ ప్రకటనలు అట్లే పడతాయి. అక్రమ అరెస్టు ఆల్రెడీ థంబ్నెయిల్స్ అన్ని రాసి పెట్టుకున్నారు వాళ్ళు అక్కడ. అంటే అక్రమాస్తం ఎలా అంటారు, ఇప్పుడు ఎర్రమట్టి దోసుకున్నాడు, ఎస్టీ ఎస్ఎల్ని హింసించాడు, కొట్టాడు, కొన్ని దుర్మార్గంగా 100 మంది ఇల్లు కూల్చాడు, అవన్నీ అక్రమం అని ఎట్లా అంటారు వీళ్ళు? అదే సార్, ఇప్పుడు వాళ్ళు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అదే. కానీ మన బాధాకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ బేస్ ఇప్పటికీ 18% 20% ఉండాలి సార్. వాళ్ళు ఇది గోబెల్స్ ప్రచారం అంటారు కదా, సాక్షిలో ఏది రాస్తే అదే నిజం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి ఒక ప్రకటనలో వాళ్ళ పత్రిక తీరే ఏ విధంగా ఉంటుందంటే, సుప్రీంకోర్టు మన ఒక విషయం చెప్పింది సార్. ఎలక్షన్ కమిషన్ అడిగింది, అయ్యా మన దేశంలో ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరిలో 100 మంది ఎమ్మెల్యేలు 100 మంది ఎంపీలు ఉన్నారనుకోండి యావరేజ్గా, వాళ్ళలో 40% మంది ఆల్రెడీ అవినీతిలో ఇరుక్కున్నారు, ఎక్కువ కేసులు ఉన్నాయి. వీళ్ళని మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయకుండా ఏదన్నా చేయగలిగే సందర్భం ఏమైనా ఉంటుందా, దాంట్లో మీ యొక్క విధి విధానాలు ఏందో మాకు మళ్ళీ తెలియజేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు అడిగింది. అదేవిధంగా వాళ్ళు కొన్ని అడిగిన క్వశ్చన్స్లో ఏముందంటే, వరుసగా 2 సార్లు కన్నా వాయిదాలకు రాకుంటే, కోర్టు వాయిదాలకు రాకుంటే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి బొక్కలో వేసిండి అని సుప్రీంకోర్టు దగ్గర ప్రపోజల్స్లో ఉన్నది. ఈ విషయం పైన సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్తోనూ కీలకంగా వ్యాఖ్యానించినప్పుడు ప్రతి దేశంలోని టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్డీటీవీ ఇటువంటి అన్ని ఛానల్స్లో ఉన్న నేషనల్ లెవెల్లో వచ్చింది. మన ఆంధ్రాలో TV5, ABN, ఆంధ్రజ్యోతి, అదేవిధంగా TV9, ETV2 ప్రతి ఛానల్లో వచ్చాయి. అంతో ఇంతో కాస్త అయినా అంటే వైసీపీ వాళ్ళు ఒక విధంగా అనుకోవచ్చు, టీడీపీ వాళ్ళు ఒక విధంగా అనుకోవచ్చు, ఎవరు ఏ రకాన్ని అనుకోండి, గుమ్మడికాయల దొంగ ఎవడురా అంటే భుజాలు తడుముకున్నట్టు వీళ్ళైతే వీళ్ళ పని వీళ్ళు చేశారు. కానీ సాక్షియోడు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు వాడు కనీసం కవిత్వాలు రాసుకుంటూ ఉన్నాడు మెయిన్ పేజీలో. కనీసం సుప్రీంకోర్టు వెడిక్ట్ కానీ సుప్రీంకోర్టు మాట కానీ మెయిన్ పేజీలో రావాలా, అది ఎటువంటి వ్యాఖ్యానం కానివ్వండి. వీళ్ళు వేల దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి సార్. వీళ్ళు ఇప్పటికీ ఉండే 20 మంది సైకోలు వైసీపీకి హ్యాడ్ కోర్ ఫ్యాన్ బేస్ ఎవరైతే ఉన్నారో అదొక్క సందర్భమైనా గుర్తు చేసుకోండి. మీ జగనన్న కన్నా తప్పు చేయకుంటే అక్కడ కనీసం ఆ పేపర్లో అయినా వేసిండేవాళ్ళు, వేయలేదు అంటే మీరు ఆ తప్పు ఒప్పుకున్నట్లే. అంటే సాక్షి పేపర్ అంటే వైసీపీ బట్టి కరపత్రిక, వాళ్ళ సొంత కరపత్రికలు వాళ్ళు ఎట్ట వేసుకుంటారు. వాళ్ళ గురించి వస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు అందని చెప్పి మీరు అన్నారు, 4700 చిల్లర కేసులు పెండింగ్ ఉన్నాయి. ఆ కేసులన్నీ రాజకీయ నాయకులకు సంబంధించినవే. అవి కూడా ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళే ఉన్నాయి. వాటిలో అత్యధికంగా కేసులు 10% సుమారుగా 400 చిల్లర కేసులు జగన్ రెడ్డి మీద ఉన్నాయి. మా మీద కేసులు అని చెప్పి వాళ్ళు ఎట్ట ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే పులివెందుల పార్టీ ఖాళీ అవుతూ ఉంది. కార్పొరేటర్లు ఖాళీ చేసి కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయి. ఈ మధ్యన మీ కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, బీటెక్ రవి గారు పులివెందులు వెళ్ళిన సందర్భంలో ఆ గ్రామస్తులంతా వాళ్ళ దగ్గరికి వచ్చి, దుర్మార్గుడు మా ఎమ్మెల్యే ఆ కుటుంబం 40 సంవత్సరాల నుంచి మా ఊరిని ఏళ్తుంది, మాకు రోడ్డులు లేవు, తాగటానికి నీళ్ళు లేవు అంటే వాళ్ళిద్దరూ పూనుకుని ఇప్పుడు ఆ కార్యక్రమాలు చేపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో మళ్ళీ అడుగు ఎందుకు పెట్టలేదంటే, మొన్న ఈ యొక్క సంక్రాంతి టైం వరకు టైం ఇచ్చిపోయినారు నారా లోకేష్ గారు, బాబు గారు. ఆ టైంకి రాష్ట్రంలో ఎక్కడా లేనంత విధంగా యుద్ధ ప్రాతిపదికన పులివెందుల్ని ఇప్పటికీ ఆ రేంజ్లో డెవలప్ చేసినారు సార్. ఏది ఎక్కడ పట్టిన రోడ్లు జగన్మోహన్ రెడ్డి కోసము గ్రీన్ మ్యాట్ పరిచింటూ ఎక్కడ గుంతలు లేని రోడ్లలో భాగంగా మనం చెప్పినారు కదా సార్, 4500 కోట్ల రూపాయలతో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో సార్ ప్రతి రూరల్లో కూడా చిన్న గల్లీలో కూడా సిమెంట్ రోడ్లు కూడా వేసేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి అక్కడ అడుగు పెట్టేదానికి ఆస్కారం లేదు. మొన్నటి మనం చూసాం నీటి సంఘాల ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయిపోయినాడు, పోటీలో పెట్టకూడదురా అంటున్నాడు. మొన్న మీడియా అడిగిన ప్రశ్నకు, సారీ టు సే మీడియా కాదు, ఈ రికార్డెడ్లో ఆయన అంతటికి ఆయన అడిగిపించుకున్న ప్రశ్నకి జగన్ 2.2 అంటే ఎలా ఉంటాడో చూపిస్తాను అని అన్నాడు కదా, దానికి ఇంకొంచెం బలం చేకూర్చే విధంగా ఆ క్వశ్చన్ ఆయనే రాపించుకొని అడిగినాడు. అయ్యా మీ పైన ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్లో, డిప్యూటీ స్పీకర్లో అనర్హత పడుతుంది అంటున్నారు కదా, దీనికి మీ సమాధానం ఏంది అంటే, అస్సలు రెక్లెస్గా
ఇంట్రెస్ట్ లేని విధంగా. నీకు ఊరికే రాజు కాదు నిన్ను అందరం ఎక్కించి ఆడ కూర్చొని పెట్టేదానికి. ప్రజలు ఎన్నుకోబడినారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి వేరే ఒక అభ్యర్థి బీటెక్ రవిని వదులుకొని మా జగనన్న ఇంకా మంచి చేయగలుగుతాడేమో అని చెప్పి నిన్ను నమ్మి ఆడ కూర్చొని పెట్టారు. వాళ్ళని అవమానించే విధంగా ఏదైతే అది కానీ దానికి ఎవరేం చేస్తారు? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే అక్కడ ఆ కుర్చీల్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు, రామారావు గారు ఇటువంటి హేమహేమిలు మహనీయులు కూర్చున్న చోట అటువంటి దాన్ని అపవిత్రంగా గౌరవం లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం సార్. గత 8 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇస్తున్న పెన్షన్ల మీద ఒక రాయలసీమ వాసిగా మీ ప్రాంత ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి? సార్ ఎప్పుడైతే బాబు గారు ప్రభుత్వంలోకి వచ్చి ఒక 10 రోజులు 15 రోజులకు అనుకుంటా నెలాఖరు వచ్చేసింది, ఉన్న పళ్ళంగా ప్రతి ఇంటికి 7,000 అంటే వాళ్ళు ముసలోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి 7,000 చెందిన రోజు ఆ రోజు నాకు దీపావళి కనిపించింది సార్. వాస్తవంగా అది ఎంత మొత్తం అనేది కాదు, 7,000 తీసుకున్నందుకు మా చంద్రన్న మాట నిలబెట్టుకున్నాడు అని 2,000 రూపాయలు నేను చూసినంతలో చాలామంది 2,000 రూపాయలు అమరావతి డెవలప్మెంట్ కోసం మళ్ళీ వెనక్కి పంపించారు. ఇది మీరు పెట్టుకోండి, మీరు ఏదేదో కష్టాలు పడుతున్నారు, అన్నా క్యాంటీన్ అంటున్నారు, మీకు డబ్బులు సరిపోవు, మన రాష్ట్రం పేదరికంలో ఉండాది, అప్పుల్లో ఉండాది, ఒక రాక్షసుడు దాష్టీకం చేసి వదిలిపెట్టున్నాడు అని చెప్పి ఈ 2 సందర్భాలు. దాని తర్వాత సంవత్సరానికి ఈ యొక్క దీపం 2 పథకం కింద మహిళలకు సిలిండర్లు పంచడం కానీ ప్రతి ఒక్కటి సార్. వీళ్ళకి ఏంటంటే భరోసా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు రైతులు రాయలసీమ ప్రాంతంలో చాలామంది చాలా మేరకు వాళ్ళ కొడుకులకి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయని ఆశాభావంతో ఉన్నారు సార్ వాళ్ళు. విన్నారుగా, మన కోసం, మన ప్రేక్షకుల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అనేక విషయాలు తెలియజేసిన అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.